వ్లాగులు, కోతి పనులు, బెస్ట్ షాట్స్ ఏమో గానీ, ఇంకొక 10 నిమిషాలు ఈ ఎండలో నిలబడితే వడదెబ్బ తగిలి చచ్చిపోయేలాగున్నా. ఓయమ్మ! ఏం ఎండరా నాయనా! లిటరల్లీ ఇది మాల్ కాదసలు. ఆర్టిఫిషియల్ యూరోప్ వెన్నీస్ లాగుంది. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అసలు నేను చూసిన మాల్స్‌లో అంతా ది బెస్ట్ మాల్ అసలు ఇది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. హలో నెక్స్ట్ జనరేషన్, దిస్ ఈస్ ధీరజ్. వెల్కమ్ టు ద ఫార్ములా రూమ్. మనం కోతి పనులలో పార్ట్ 2 అనమాట ఇది. ఈరోజు బాగా లేట్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్‌గా విలాగియో మాల్‌కి వెళ్ళిపోయామన్నమాట. అసలు బెస్ట్ మాల్ ఇన్ దోహా. అట్లా ఎలా కనబడుతుందంటే ఆర్టిఫిషియల్ వెన్నీస్ లాగా ఉంటుందన్నమాట ఈ మాల్. పైన కింద మధ్యలో వాటర్ వెళ్తా అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇంకా మీరందరూ అనుకోవచ్చు అనమాట, ఏంటి బ్రో కాకి రెట్టేసినట్టు ఆ హెయిర్ స్టైల్ అనేసి. నేను అదే అనుకుంటా ఉన్నాను. యాక్చువల్లీ మా ఫ్రెండ్ యూరోప్లో సలూన్ స్టార్ట్ చేశాడనమాట. వాడిని ఎంకరేజ్ చేద్దామని నా తలెత్తి వాడి చేతిలో పెడితే కాకి రెట్టేసినట్టు కొంచెం రెడీ చేసి ఇచ్చాడనమాట. సరే మనము కొత్తగా డిఫరెంట్గా కనబడాలి, అందులో ఏముందిలే కలరే కదా అనేసి నేను పెద్ద పట్టించుకోలేదు. సో కొంచెం వరస్ట్‌గానే ఉన్నా చూడడానికి. అడ్జస్ట్ అవ్వండి. ఇంకా మనం ఏం చేయలేమనమాట కలర్ పోయేంత వరకు. కొత్తగా డిఫరెంట్‌గా కోతి పనులు చేస్తేనే కదా కొంచెం లైఫ్‌లో కిక్ ఉంటది. అంతే తప్ప ఇంకేం లేదు. బట్ మాల్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ప్రొఫెషనల్‌గా నేను చూపించలేకపోవచ్చు. బట్ వీలైనంత నా స్టైల్‌లో నేను చూపిస్తాను. అడ్జస్ట్ అవ్వండి. జస్ట్ మనకి టైం పాసే కాబట్టి. నైట్ బాగా లేట్ అయిపోయింది ఇంకా పడుకోవడంలో. ఇంకా అన్నే కాల్ చేసి, నేను కిందున్నాను బాబు ప్లీజ్ వందుడు ఫాస్టా ఎనకు వ్యాలిడ్‌కి దీనికన్నా ఈవినింగ్ అనేసి చెప్పారనమాట. సరే ఓకే అన్న అనేసి ఇంకా డ్రెస్ గాని మార్చుకోకుండా మొహాన బ్రహ్మానందం చెప్పినట్టు నీళ్ళు టపటపా కొట్టుకొనేసి ఇంకా వచ్చేసానమాట. విలాగో మాల్ చూసేసి ఇంకా అవుట్పుట్ మొత్తం చూసేసి బయలుదేరేస్తాము. మనకి బాగా లేట్ అయిపోయింది నైట్ పడుకొనేసి అనేసి. ఇంకా అసలు వ్యూ ఉంది నెక్స్ట్ లెవెల్‌లో ఉందన్నమాట. మధ్యలో వాటర్, అసలు ఆ పక్క ఈ పక్క షాపింగ్ మనం చేయలేంలేండి ఆ రేంజ్‌లో ఉంది. బట్ విలాగో మాల్ దోహాలోనే ది బెస్ట్ అనమాట. నాకు తెలిసి నేను చూసిన మాల్స్‌లో అంటే ది బెస్ట్ మాల్ ఇదే. అసలు ఆర్టిఫిషియల్ వెనిస్ లాగా ఉందన్నమాట. ఇటలీలో ఉన్నట్టే. ఇంకొకటి నెక్స్ట్ జనరేషన్, మనం వ్లాగ్స్ తీసుకుంటా వెనకాల టక్కని ఫోటోస్ తీయడము, వేరే వాళ్ళని ఫోటోస్ తీయడం వాళ్ళకి తెలియకుండా అవంతా కానీ తీయకూడదనమాట. యూరోప్ అండ్ అదర్ కంట్రీస్లో వేరే మ్యాటరు. మనం ఎంతైనా రచ్చ చేయొచ్చు, లిమిట్స్ కొంచెం దాటిగానే బిహేవ్ చేయొచ్చు అనమాట. బట్ సమ్ ముస్లిం కంట్రీస్, సమ్ కంట్రీస్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, లిమిట్స్ ఉంటాయన్నమాట. అవి పద్ధతిగా మనం పాటించాలి. ఇంకా ఫైనల్లీ మనం సిటీ అవుట్‌కి వచ్చేస్తాము. మాల్ అంతా అయిపోయిందనమాట. అసలు ఎండ ఎలా ఉందంటే దూల తీరిపోతుంది. బట్ ఇది ది బెస్ట్ వ్యూ అనమాట. సిటీలో ఎవరు వచ్చినా కానీ ఇక్కడ విజిట్ చేస్తామన్నమాట. బట్ ఈవినింగ్ టైమ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. బట్ మనకి ఇంకా టైం అయిపోతూ ఉంది. ఈవినింగ్ ఫ్లైట్ కాబట్టి వీలైనంత వరకు సిటీ కవర్ చేసి షిప్ యార్డ్ అండ్ సిటీ బెస్ట్ ఒక షాట్ తీసుకొని జంప్ అయిపోవడమే ఇంకా ఖత్తర్ నుంచి వేరే కంట్రీకి. ఫ్లైట్‌కి మనము జంప్ అయిపోవాలన్నమాట. ట్రాన్సిట్ టైమ్ గాని అయిపోతూ ఉంది. సో మ్యాక్సిమం ఉన్న టైంలో అన్ని కోతి పనులు గ్రాబ్ చేసుకొని బయలుదేరడమే ఇంకా. అసలు మెయిన్ సిటీలోకి ఎంటర్ అవుతూ ఉంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది వ్యూ అసలు. డ్రోన్ షాట్ గాని ఇక్కడ గాని తీస్తే అసలు నెక్స్ట్ లెవెల్. బట్ డ్రోన్ షాట్స్ నాట్ అలౌ అనమాట. మేబీ స్పెషల్ పర్మిషన్స్ ఏమైనా తీసుకోవాలో తెలీదు. బట్ నాట్ అలౌ అనేసి అన్న చెప్పారనమాట. బట్ అసలు సిటీ ఉంది, చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూనే ఉందన్నమాట ఇంకా. ఇక్కడ ఫార్ములా రూమ్‌లో మనం ఏం నేర్చుకున్నామంటే, రోడ్స్ అయితే పిచ్చ క్లీన్‌గా ఉంది. అసలు ఇంత శాండ్‌లో గాని డస్టే కనబడట్లేదు రోడ్స్‌లో. సెకండ్ ఏమంటే ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే అసలు చెప్పనక్కర్లేదనమాట. ఖాళీగా ఉన్నా గానీ ఇంత వైలేషన్స్ గాని లేదనమాట. ఇంకా అన్నని అడిగితే ఒక్కసారి ఫైన్ పడిందా దూల తీరిపోతది. 2, 3 సార్లు ఫైన్ పడిందా నేను డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఇండియాకి ప్యాక్ చేసి పంపించేస్తాడు చిన్నా అనేసి అన్నాడనమాట. సో ఒక్కొక్కరు నెక్స్ట్ లెవెల్‌లో ఉందన్నమాట. ప్రతీది రూల్స్ బాగున్నాయి, క్లీన్‌నెస్ నెక్స్ట్ లెవెల్. ఇంకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే అసలు చెప్పనవసరం లేదు. చూస్తూ ఉంటే ఇంకొక 3, 4 రౌండ్లు గాని ఎయ్యాలనిపిస్తదనమాట. మనకి ఇంక అంత బడ్జెటు లేదు, టైము లేదు. ఇంకా లైట్‌గా ఈ కర్వ్స్, బిల్డింగ్స్ అంతా జాగ్రత్తగా చూసుకొని జంప్ అయిపోదాం. టర్నింగ్ షాట్ వచ్చింది. నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట సిటీ వ్యూ. టర్నింగ్ షాట్‌లో అయితే అసలు క్రేజీ ఉంది అసలు.
స్లోగా కర్వ్ అవుతూ ఉంటే అసలు ఇలాంటి బిల్డింగ్ ఒక్కటి ఉంటే ఒక 300 ఇయర్స్ బతికిపోవచ్చు అనేలాగా ఉందన్నమాట. అసలు బిల్డింగ్ ఏంటి, ఒక అపార్ట్మెంట్ దీంట్లో. ఇక్కడ సైట్ సీయింగ్ వెళ్ళిపోదాం. బోటింగ్ హ్యాచ్ బనానా ఐస్లాండ్ అంటే ఏదో రాస్తున్నారు, సరిగ్గా కనబడలేదు, కానీ సూపర్ ఉందన్నమాట. ఏదో రిసార్ట్, ఇక్కడ బోట్స్ అంతా హైర్ చేసుకోవచ్చు అనేసి అన్న చెప్పారు. బట్ ఓవర్ కాస్ట్లీ ఉంటుంది. మిలీనియర్స్ బాగా బలిసిన వాళ్ళు, యావరేజ్ వాళ్ళే చేసుకోగలుగుతారు. ఇక్కడ మనలాంటి వాళ్ళు అసలు చేసుకోలేదు. మనం అలా ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోదాం అని అన్నారు. మనకు అదే కావాల్సింది. మనదంత బడ్జెట్ లేదనమాట. ఇంకా ప్రైవేట్ బోట్ తీసుకొని సైట్ సీయింగ్ తీసుకునే అంత బడ్జెట్. సైడ్లో ఆపుతాను, 2 ఫోటోలు తీసుకొనేసి ఇంకా బయలుదేరదాం, ఎండ ఎక్కువగా ఉంది, నా వల్ల కావట్లేదు అనేసి అన్నంటా అనమాట. సేమ్ నా వల్ల కానీ అస్సలు కావట్లేదు అనమాట. ఎండ అయితే బీభత్సంగా ఉంది. వ్యూ నెక్స్ట్ లెవెల్లో ఉన్నా కానీ ఎండ మాత్రం ఒక రేంజ్లో ఉందన్నమాట. ఎక్కడ వడదెబ్బ తగిలి పడిపోతామో అన్నట్టు ఉందన్నమాట. అసలు బయట కారులోంచి ఏసీ లేకపోతే అసలు దిగలేకపోతా ఉన్నాం, అంత ఎండ ఉంది. ఎండ కనబడట్లేదు కానీ అసలు ఒక్క 5 మినిట్స్కే హ్యూమిడిటీకి ట్యాన్ అయిపోతూ ఉన్నాము. ఇంకో పక్క బరబర డిహైడ్రేషన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ లోకల్లో వర్క్ చేసే వర్కర్స్కి, ఇండియా నుంచి వచ్చిన లేబర్ వర్కర్స్కి అసలు హ్యాండ్స్ ఆఫ్ అనమాట. ఈ ఎండలో 5 నిమిషాలు ఉండలేకపోతాను. వాళ్ళు ఇంత ఎండలో ఎట్లా వర్క్ చేస్తున్నారో తెలియట్లేదు. అసలు వాళ్ళకి అసలు చేతులు ఎత్తి దండం పెట్టచ్చు అనమాట. ఇంత ఎండలో ఎలా కష్టపడుతూ ఉన్నారో వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ కోసం అనేసి. 2 మినిట్స్ నిలబడలేకపోతాను ఎండలో. ఈ యొక్క వీడియో షాట్ కోసం లాంగ్ వ్యూ ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు అనమాట. ఈ స్నాప్స్ కోసం, ఈ లాంగ్ షూట్ వ్యూ కోసం. ఒక్క స్లోమో వీడియో నెక్స్ట్ వీడియోలో వేస్తాను. ఇది ఒక్క షాట్ ఎంత బాగా నేను తీసాను అనేసి నెక్స్ట్ పార్ట్లో. ఇంకా ఫ్లైట్ టైం అయిపోతుందండి. ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా లేట్గా లేసేసరికి ఈ మాల్, ఈ అవుట్ డ్రోన్ షాట్స్ ఇవి తీసుకోవడానికే టైం సరిపోయిందనమాట. ఇంకా ఈ ఫిఫా స్టేడియం కానీ చూడలేదనమాట. అసలు ఇంకా బాగా మిస్ అయ్యాను ఇది కవర్ చేయలేదనేసి. సో మేబీ ఇంకా నెక్స్ట్ టైం ట్రిప్ వేసినప్పుడు అన్నీ కవర్ చేయాలి డీటెయిల్గా. ఇంకా బయలుదేరేసేసి ఇంకా వేరే కోతి మూమెంట్స్ స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.